హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలోకి వస్తే, రాగి చెంబు ఈశాన్యం మూలలో పెడితే ఏం జరుగుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. పూజకి సంబంధించి ఒక ప్లేటును, రాగి చెంబును సిద్ధం చేసుకొని, ప్లేటును ముందు శుభ్రంగా కడుక్కొని పసుపు పూసి అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ముగ్గు. ఈశాన్యంలో రాగి చెంబు పెట్టడం వలన ముక్కోటి దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారని మన పెద్దలు చెప్తారండి. రాగి చెంబులో ఉండే నీళ్లు ముక్కోటి దేవతలకు ప్రీతిపాత్రమైన ఆవాస స్థలం అండి. ఆ నీటిలో దేవతలు నివసిస్తారని నమ్ముతారు. ఈ రాగి చెంబు ఈశాన్యంలోనే కాదండి, పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు. ఈ రాగి చెంబు ఎక్కడ పెట్టాలి అనే విషయానికి వస్తే, మనము తలుపు తెరవగానే కుడివైపు ఈ పాత్రను పెట్టుకోవాలండి. ముగ్గు వేయడము పూర్తయిందండి. ఇప్పుడు రాగి చెంబు మీద స్వస్తిక్ వేయాలి. స్వస్తిక్ వేసి బొట్లు పెట్టాను. అయితే ఈ రాగి చెంబులో నీళ్లు ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి అనే డౌట్ ఉంది. అయితే ఈ మార్చిన నీళ్ళని ఏం చేయాలి అని మీరు అడగచ్చు. ఆ చెంబులో నీళ్లను తులసమ్మకి సమర్పించాలండి. ఇలా రెగ్యులర్గా మీరు రాగి చెంబుని ఈశాన్యం మూలలో పెడుతుంటే మీ సొంత ఇంటి కలను కూడా నెరవేర్చుకోవచ్చు. రాగి చెంబులో నీళ్లు పోసి అందులో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, అక్షింతలు, ₹1 కాయిను, పచ్చకర్పూరము, జవ్వాది అన్నీ వేసానండి. ప్రతిసారి నీళ్లు మార్చేటప్పుడు ₹1 కాయిన్ వేస్తాం కదా, ఆ ₹1 కాయిన్ని మనం దాచుకొని ఏదన్నా గుడికి వెళ్ళినప్పుడు హుండీలో వేసేయాలండి. ఈ రాగి చెంబును ఈశాన్యంలో కానీ, పూజ గదిలో కానీ క్రమం తప్పకుండా పెడితే ఆ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుందంటండి.